ఫ్రెండ్స్, ఈరోజు కాకతీయులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫాస్ట్‌గా చూసుకుందాము రివిజన్ లాగా. ఫస్ట్ వన్, పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు నలగామ రాజుకు సహకరించాడు. ఏ యుద్ధంలో? పల్నాటి యుద్ధంలో. ఎవరికి సహకరించాడు? నలగామ రాజుకు. ఎవరు? రుద్రదేవుడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హేమాద్రి రాసిన వ్రతకండ గ్రంథం. ఈ గ్రంథం ప్రకారం రుద్రదేవుడు యాదవరాజు అయిన జైతికి చేతిలో మరణించాడు. ఏ గ్రంథం ప్రకారం అండి? వ్రతకండ గ్రంథం. ఇది రాసింది ఎవరు? హేమాద్రి. దీని ప్రకారము రుద్రదేవుడు ఎవరి చేతిలో మరణించాడు? జైతికి చేతిలో. ఈ జైతికి ఎవరు? యాదవరాజు. నెక్స్ట్, కాకతీయ రాజ్య భారదౌర్య అనే బిరుదు ఎవరికి కలదు? కాకతీయ రాజ్య భారదౌర్య అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ రేచర్ల రుద్రారెడ్డి. రేచర్ల రుద్రారెడ్డి. అలాగే ఇతనికి ఇంకో బిరుదు కూడా ఉంది, కాకతీయ రాజ్య స్థాపనాచార్య. కాకతీయ రాజ్య భారదౌర్య అనే బిరుదు, అలాగే కాకతీయ రాజ్య స్థాపనాచార్య. ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి? రేచర్ల రుద్రారెడ్డికి. నెక్స్ట్ పాయింట్, గణపతి దేవుడు క్రీస్తు శకం 1199లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎప్పుడు? 1199లో. ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్, గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రజలను అందరినీ ఏకం చేసి వరంగల్ని రాజధానిగా సుమారుగా 63 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరండి? గణపతి దేవుడు. ఇంకోటి ఎలా అడుగుతారంటే, కాకతీయుల రాజుల్లో ఎవరు ఎక్కువ కాలం పాలించింది ఎవరు అంటే గణపతి దేవుడే. ఎన్ని ఇయర్స్? 63 ఇయర్స్. ఏ రాజధాని? వరంగల్. నెక్స్ట్, గణపతి దేవునికి రాయ గజకేసరి అనే బిరుదు కలదు. రాయ గజకేసరి. నెక్స్ట్, గణపతి దేవుని కాలంలో జయప్ప సేనాని గజదళాధిపతి అనే పదవిలో ఉన్నాడు. ఈ ప్రీవియస్ క్వశ్చన్ అండి. గణపతి దేవుని కాలంలో గజదళాధిపతి ఎవరు అంటే జయప్ప సేనాని. ఈ జయప్ప సేనాని ఇతని బావమరిది అండి. నెక్స్ట్, గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు ఏంటి? సైన్యాధిపతి. జయప్ప సేనాని ఏమో గజదళాధిపతి. మరి రేచర్ల రుద్రుడు ఏంటి? సైన్యాధిపతి. ఎవరి కాలంలో? గణపతి దేవుని కాలంలో. నెక్స్ట్, గణపతి దేవుని కాలంలో గంగయ్య సహాని. గంగయ్య సహాని ఎవరు? రథదళాధిపతి. మళ్ళొకసారి రివిజన్ లాగా, జయప సేనానేమో గజదళాధిపతి, రేచర్ల రుద్రుడు సైన్యాధిపతి, గంగయ్య సహాని రథదళాపతి. ఎవరి కాలంలో వీళ్ళు ముగ్గురు? గణపతి దేవుని కాలంలో. నెక్స్ట్, గణపతి దేవుని దివిసీమ రాజు అయిన పిన్నచోడిని ఓడించి సామంతునిగా చేసుకున్నారు. ఈ గణపతి దేవుడు ఎవరిని ఓడించాడండి? దివిసీమ రాజు అయిన పిన్నచోడుని ఓడించి ఇతనికి సామంతునిగా చేసుకున్నాడు. ఈ పిన్నచోడిని నారమ్మ, పేరమ్మ అనే కుమార్తెలు ఉన్నారు. ఎవరికి? పిన్నచోడునికి. వాళ్ళ పేర్లేంటి? నారమ్మ, పేరమ్మ. ఈ పిన్నచోడుని ఓడించి వాళ్ళ కుమార్తెలైన నారమ్మ, పేరమ్మలను వివాహం చేసుకున్నారు. ఎవరు? గణపతి దేవుడు. ఇతని బావమరిది ఎవరు? జయప్ప సేనాని. ఈయన ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఏ దళాధిపతిగా పనిచేశాడు? గజదళాధిపతిగా. నెక్స్ట్, గణపతి దేవుడు కటక్ని జయించి చోడ చూరాకర అనే బిరుదుని ధరించాడు. ఇది ప్రీవియస్లో అడిగారండి. చోడ చూరాకర అనే బిరుదును ఎప్పుడు ధరించాడు గణపతి దేవుడు అంటే కటక్ని జయించినప్పుడు. చోడ చూరాకర. నెక్స్ట్, గణపతి దేవుడు దక్షిణ భారతదేశ విజయాలను పేర్కొన్న శాసనాలు. ఆయన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏ ఏ విజయాలు సాధించాడో ఆ శాసనాల పేర్లు ఏంటి? ఒకటి చోబ్రోలు శాసనం, గణపేశ్వరం శాసనం. చోబ్రోలు, గణపేశ్వరం ఈ రెండు శాసనాలు గణపతి దేవుని యొక్క దక్షిణ భారతదేశ విజయాల గురించి పేర్కొన్నాయి. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇంకొన్ని బిట్స్ కూడా నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. ప్లీజ్ లైక్.